ఇక్కడ గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెనిగండ గ్రామం నుంచి వచ్చామండి. బస్సులు ఏర్పాటు చేసిన ప్రభుత్వం భోజనం అన్ని బ్రహ్మాండంగా ఉండే. మాకు ఇదే రాజధాని కావాలని మా పకటకాలం మా ఫస్ట్ నుంచి ఇది నిరూపించాలని చెప్పి చంద్రబాబు గారిని స్టడీ చేయాలని ఎంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాతో పాటు 180 మంది వచ్చారండి. తీసుకుని వచ్చారు. ఒక్కొక్కరు డబ్బులు ఏం లేదండి. డబ్బులు తీసుకుని నాయకులు చాలా మంది డబ్బులు తీసుకుని పేరేసిన ఏం లేదా, ఇది డబ్బులు నువ్వు అడగాలని అడుగుతున్నావేమో. అయితే ఎవరు డబ్బు లేదు అభిమానంతో వచ్చాం. సొంత ఖర్చు పెట్టుకున్నది, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చాం. అది వాళ్ళు ఎవరు వచ్చారని కాదు, మేము చెయ్యం. మోడీ గారు మన రాజధాని గ్రామానికి రెండోసారి రాబోతున్నారు. ఫస్ట్ సారి వచ్చినప్పుడు నీరు మట్టి తీసుకుని వచ్చారు. రెండోసారి ఏమిస్తే మన రాజధానికి బాగుంది అనిపిస్తుంది. రాజధాని ఆల్రెడీ ఇచ్చేసారు. ఏమిస్తే ఇంకా డెవలప్మెంట్ కావాలి. అది డెవలప్మెంట్ కావాలి. రాబోయే ఫ్యూచర్లో కాలంలో అమరావతి స్టడీ కావాలి. మోడీ చేసి రెండోసారి చేస్తాం. రాబోయే రోజుల్లో మోడీ గారు చేసేది సంకల్పంగా పూర్తి అయిపోయింది. చంద్రబాబు గారు ఇంకా 3 సంవత్సరాలు ఉంటాడు. 3 సంవత్సరాల పరిపాలన పూర్తి అయిపోయింది. తర్వాత ఎవరు వచ్చినా కదలాడతానికి వీలు ఉండదు. అది ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మీరు ఈ ప్రాంతాన్ని? సంతోషం. ప్రాంతం ఈ రాజధాని అనేది పునర్నిర్మించడానికి సంతోషంగా ప్రస్తుతం. మరి ఎందుకని వైసీపీ ప్రభుత్వం ఆపేయడానికి కారణం? వాళ్ళకి రకరకాలుగా ఉంటారండి. రకరకాల చెప్పేవాళ్ళు ఏం చెబుతాం వైసీపీ ప్రభుత్వం అని. వాళ్ళు తెలుసుకొని వస్తారు. ఏమన్నాడా ఇప్పుడు 10 మంది నడిచిన దారి ఏదైనా ఒక్కటి నడిచిన దారి ఒక దారి కాదుగా. స్వచ్ఛంగానే వచ్చారు. డబ్బులు తీసుకుని అయితే స్వచ్ఛంగా చెప్పండి సార్. స్వచ్ఛంగా వచ్చాం. అభిమానంతో వచ్చాం సార్. థ్యాంక్ యూ సార్.